శ్రీమాత్రే నమః. గురుకృప, మాతృకృప. కాళీ అమ్మవారు 205 9th లైన్, అంతే కదమ్మా? అమ్మవారి కాళీ అమ్మవారిది అది క్రియాశక్తి స్వరూపం కాబట్టి దాని మీద ఇవాళ చెప్తా. మంత్రము తేజో భువనాన్ని సృష్టించింది అన్నాడు. అసలు మంత్రం అంటే ఏమిటి? తేజస్సు, అంతే కదా? తేజస్సు నుంచి స్థూల ప్రపంచం వచ్చింది, అంతే కదా? మనం ఎలా పుట్టాము? తల్లిదండ్రుల యొక్క భావముతో మనం ఎలా పుట్టామో అలానే ఈ భువనాలన్నీ, మంత్ర భువనాలు, ఈ సృష్టి అంతా కూడా తేజస్సు నుంచి పుట్టాయి అంటున్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఎలా పుట్టాము? ఉన్న పలంగా పుట్టామా? పుట్టలేదుగా. శుక్ర శోణితాలు దాని వెనక ఏమిటి? వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంకల్పం వలన మనం పుట్టాం. ఆ సంకల్పం ఎంత బ్యూటిఫుల్ గా, అందముగా సృష్టిలోకి వచ్చిందో చూడండి అంటున్నాడు. మరి ఈ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే ఎలా? మనం ఎలా పుట్టావంటే ఉన్న పలంగా ఆకాశం నుంచి ఊడిపడ్డామా? పడలేదు కదా. ఏదో ఒక దానికి, ఒక విషయానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి ఇంకో కారణం ఉంటుంది. అలా మహాకారణం దాకా వెళితే అదే అంటారు, మూలాల దాకా వెళితే గాని విషయం అర్థం కాదు. పైనవి మనం తెలుసుకొని పైనవి మిడిమిడి, అదే మిడిమిడి జ్ఞానము అంటారు. స్థూల జ్ఞానం అంతా మిడిమిడి జ్ఞానమే, అవునా? సూక్ష్మ జ్ఞానానికి వస్తే కొద్దిగా వాడికి తెలివితేటలు ఉన్నాయండి అంటారు. సూక్ష్మ జ్ఞానం అంటే స్థూలానికి మూలం తెలుసుకున్నవాడు కొద్దిగా తెలియగలవాడండి అంటాం. అలా ఆత్మ దాకా మీరు ఆలోచన చేయండి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరి తేజస్సు. మరి అది తెలుసుకున్న వాడిని ఏమంటాం? బుద్ధిమంతుడు అండి, బుద్ధి వికసించింది వాడికి అంటాం. ఇవన్నీ మీరు బ్యాక్, ఇది శ్రీ విద్య అంటే ఏంటంటే నాన్న, పైన అర్థం చేసుకునే చదువు కాదు ఇది. ఇది ఎప్పుడు మహాకారణము మూలం దగ్గర ఉంటేనే గాని నీకు అసలు నువ్వేంటి అదే అంటాడు. హూయామై అంటే నువ్వు ఎక్కడ ఆలోచన, ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని, నా ఆధార్ కార్డు పెట్టుకొని అదే నీది కాదు కదా. హూయామై అంటే అది కాదు కదా. ఇప్పుడు పలానా వాళ్ళకి నేను పుట్టాను అంటే అది ఆధార్ కాదు కదా. ఏది ఇక్కడ? ఆధ్యాత్మికంలో భూమి మీద నడుస్తుందేమో కానీ ఆధ్యాత్మికంలో ఎలా? నీ మూల కారణం వెతుక్కో అని. హూయామై అంటే అది నువ్వు అన్వేషణ చేయాలి. అది చెయ్యాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి, ఆ శ్రద్ధ ఉండాలి, దాన్ని యోగం చేసుకోవాలి. ఆ యోగం నుంచి నువ్వు లయంలోకి వెళ్ళాలి. అది చెప్తున్నాడు. ఎంత దీని వెనక, ఒక్క వర్డ్ వెనక ఎంత అర్థం ఉందో చూడమ్మా. దాని వెనక ఎంత అర్థం ఉంటుందో చూడండి. అదే అంటారు అంతరార్థం. మనసు ఎరిగి మాట్లాడటం అంటే ఇదే అన్నమాట. ఒక మనిషిని నువ్వు కళ్ళు ముక్కు చూసేసి ఎలా ఉన్నావు, వీడు ఇటువంటి వాడు అటువంటి వాడు అనేది కాదు ఇది, అవునా? మన బంధాల్లో కూడా ముక్కు మొహం చూసేసుకుని మనం, అందుకని అంటారు కదా, ముక్కు మొహం తెలియని వాడితో ఏం దానికి స్నేహం అని. అంటే వాడు మనసు ఏంటో తెలియదు, వాడు ముక్కు మొహం అంటే ఏంటో తెలియదు. అంటే లోపల వాడి ఆత్మ ఏంటి, వాడి యొక్క గతం ఏమిటి, ఏం తెలియకుండా స్నేహాలు అన్ని చెయ్యం కదమ్మా. అది చెప్తున్నాడు. సరే, ఇది చెప్తే గానీ మీరు ముందుకు మనం వెళ్ళలేం. కాళీ అమ్మవారి తత్వం ఏంటో తెలియదు. సో మంత్రము తేజోభూనాన్ని సృష్టించింది, దాని కారణాన్ని సృష్టించింది. మరి కారణం, మరి నువ్వు ఎలా పుట్టావు అనేది నేను పుట్టించింది మంత్రము అంటే తేజస్సు, అంతే కదా. నాదము, ఆ నాదము ఈ భువనాన్ని సృష్టించింది. అలానే దానికి కారణమై కూర్చుంది. నీ పుట్టుకే కారణం ఎవరు? మనం బతుకున్నప్పుడు నావాడు అన్నామమ్మా. పోయిన తర్వాత నావాడని ఎవరు అనరు కదా. శవాన్ని పట్టుకొని నా శవం అంటే బంధం పెట్టుకోం కదా. అంతవరకే బంధము అంటున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి అమ్మ. ఎంత ఇందులో, అంతే కదా. ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మ మా నాయన అనుకుంటూ రాసుకుని పోసుకొని తిరిగాం. మరి పోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళాలి, ముట్టుకోవాలన్నా భయమే, అసహ్యం. సో ఆ కారణం ఏది? ఆ కారణం నేను పుట్టించటము అదే కారణము, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోవటము అదే కారణం. ఈ సృష్టికి కూడా అంతే. వెష్టిగా నీ సంగతి చూసుకుంటే ఇది, సమిష్టిగా చూసుకుంటే ఈ సృష్టి అంతా కూడా మహాకారణ లయాకారకుడు ఆ ఈశ్వరుడే. సో
ఇంకా చెప్పవలనంటే అందరిలోనూ చైతన్యముగా ప్రవేశిస్తున్నటువంటి సమిష్టి కుండలిని, వ్యష్టి కుండలిని కూడా ఈ కాళీయే అంటున్నాడు చూడండి. నీలో ఇప్పటిదాకా నేను చెప్పింది నీ వరకే కాదమ్మా. సమిష్టి కుండలిని అన్నాడు. 84,00,000 జీవరాశుల్లో కూడా ఈ కాళీ అమ్మవారి యొక్క తేజస్సే ప్రవహిస్తోంది. ఆమె కారణమైంది నిన్ను పుట్టించడానికి. మళ్ళీ ఆమెయే నిన్ను భక్షిస్తోంది. అంటే లయం చేసుకుంటోందండి. భక్షించడం అంటే మీరు అమ్మవారి విగ్రహం చూసి దాని అర్థం కాదు. భక్షించడం అంటే పుట్టుట, స్థితి చేయుట, లయ. ఈ 3 కూడా ఈ చైతన్యం అంతా కాళీ అమ్మవారి దయతోనే వస్తుంది. నా టైం బాగాలేదు అని నువ్వు అన్నావు అంటే, ఆ మాట కూడా ఆ తల్లి అనిపించింది. ఇంకా నయం నేను ఈ టైం బాగాలేదు అని అనిపించింది. నాకు సానుభూతి ఇచ్చింది అమ్మవారు. అది మంచో చెడో అది రెండో విషయం. ఈ మాట కూడా నువ్వు ఎలా అంటున్నావు? చైతన్యం ఉంది. ఖాళీగా నేను నీ చైతన్యంలో ఉన్నాను. లేకపోతే శవం చెప్పలేదు గదా! నాకు టైం బాగాలేదు. నేను చచ్చానని చెప్పలేదు గదా! మనం బతుకున్న వాళ్ళని చెప్పగలుస్తాం. ఇది కూడా ఖాళీయే అలా చెప్పిస్తుంది. నీ టైం బాగాలేదు, బాగుంది, బతికున్నాను, పోయాను అనేవి గూడా అన్నిటికి గూడా కాళీ అమ్మవారే కారణము. అదే కాళీ తత్వం తెలుసుకోవటం అంటే. ఏమ్మా! అందుకే మనం ఏంటంటేనమ్మా నా ఆలోచనలన్నీ హయ్యర్ స్కైస్‌లో ఉంటాయి. నేను లోయర్ స్కైస్‌కొచ్చి కింద ఆకాశాలకొచ్చి నీ దాకా వచ్చి చెప్పటం అంటే ఎలా అంటే, అది గంగని తీసుకొచ్చి రావటమే. అంటే మనం ఆ స్థితిలో ఉన్నాం అది గొప్పగా చెప్పట్లేదమ్మా. నాకు తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయాను నేను. నన్ను కిందకి రమ్మంటే ఎట్లా వస్తాను అనేది నా బాధ అది. ఈ లోకంలో ఈ మనుషులందరికీ తెలియని విషయం ఏంటంటే, అలా నేనే కాదు చాలా మంది మహానుభావులందరూ గూడా, వాళ్ళు మన కోసం ఎంత దయతో, ప్రేమతో అక్కడి నుంచి కిందకి దిగి మనకి చెప్తున్నారు అంటే, అది నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నీ దాకా నేను వస్తున్నా. ఏ ఏంటి బాధ్యత ఆత్మ బాధ్యతలున్నాయో, అవునా? నాకే మీ మీద బాధ్యతలు లేవు గదా! మీకు నా మీద ఏం బాధ్యతలు లేవు. కానీ ఒక ఆత్మతో కూడుకున్న బాధ్యత ఉంది గదా! గురువు ఏం తీసుకుంటాడు బాధ్యత? నీ ఆత్మదే తీసుకుంటాడు. నీ యొక్క స్థూలము, సూక్ష్మము ఆయనకెందుకు? నువ్వు ఏడిస్తే ఆయనకెందుకు? వదిలేయమ్మా నా దగ్గరికి రా. ఆ ఏడుపు ఉండదు అంటాను. అందుకంటే ఇంకేమంటాడు గురువుగారు? నీ పక్కన కూర్చొని ఏడవడు గదా! అట్లా చెప్తున్నాడు ఇవన్నీ. కాళీమామని అలా అర్థం చేసుకోవాలి. అలా నువ్వు చిన్న చిన్న అడుగులేసుకుంటూ పెద్ద మహాకారణం దగ్గరికి వెళ్ళాలి. అరే! నువ్వు చిన్న చిన్న అడుగులేసుకుంటూ భలే వచ్చేసావురా నా దగ్గరికి అని అమ్మవారు అప్పుడు నిన్ను అప్పుడు నీకు ఆ తల్లి ఆనందిస్తుంది, దర్శనం ఇస్తుంది, హక్కున చేర్చుకుంటుంది. తన బిడ్డ వచ్చాడని. అన్నీ తెలుసుకొని సృష్టి రహస్యాలన్నీ నీ పరిధిలో నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో సృష్టిని అంత అర్థం చేసుకో. ఆ పని చేయటానికి కూడా మనకి బద్ధకం ఎందుకు? అది చెప్తున్నాడు. అది క్రియాశక్తి కావడానికి ప్రణవనాదాన్ని ఆశ్రయించి ఇలా అయింది కాబట్టి నాదమన్నా, క్రియాశక్తి అన్నా ఖాళీయే అంటున్నాడు. సో, అదేమిటి? క్రియాశక్తి కావడానికి అది ప్రణవనాదాన్ని అనే దాన్ని ఈ యొక్క క్రియాశక్తి ఆశ్రయించి ఏం చేస్తోంది? ఆ! నాదమన్నా, క్రియాశక్తి అన్నా ఒకటే. అది సృష్టిగా ఈ భువనాన్ని సృష్టిస్తోంది. కాబట్టి అది ఖాళీ స్వరూపం నాయనా. ఆ! నువ్వు చూసే ఒక విగ్రహంలో ఒక రూపము కాదు. ఆమె అన్ని రూపాల్లోనూ ఉంది. ఇప్పుడు కాళీ అమ్మవారు కాలము అంటే కాలంతో కూడుకున్న ఒక పెయింటింగ్ ఒక బొమ్మ అయింది. అలానే ఎన్ని రూపాలున్నాయి చూడండి. ఈ రకంగా చూసుకుంటే సృష్టిలో అన్నిట్లో గూడా కాళీ అమ్మవారు లేకుండా లేదు మన జీవితాల్లో. కాళీ అమ్మవారిని ప్రత్యేకంగా దశమహా విద్యల్లో పక్కన పెట్టి నువ్వు పూజ చేయటం గాదు మిగతా అమ్మవార్లకి. కాళీ గూడా అనుగ్రహిస్తే ఇంకో దేవత సరే నువ్వు అనుగ్రహించావు కదా! నేను కూడా అనుగ్రహిస్తా అంటుంది. ఎందుకంటే వాళ్ళలా ఉంటారు. అష్టలక్ష్ముల్లో మరి నీకు అన్ని లక్ష్ములు కూడబలుక్కొని నీకిస్తారు వరం. అంతేగాని ఒకే అమ్మవారు నా భక్తురాలని జెప్పి మిగతా దేవతలకు తెలియకుండా నీకేమి ఇవ్వదు కాళీ అమ్మవారు. ఎందుకంటే అదంతా గూడా సమిష్టి రూపమైన లలితా స్వరూపం అది. ఓ చెయ్యో, కాలో, గోరో పట్టుకొని పూజ చేయటం గాదని. అర్థమైందా? చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, కన్నుకి కన్ను అని పూజలుండకూడదు. సమిష్టిగా ఉండాలి. విగ్రహం అంటే విగ్రహమే. అప్పుడే అనుగ్రహం. ఈ పూజ గూడా అంతే. నువ్వు నీ ఫ్యామిలీని నువ్వు ప్రేమిస్తున్నావంటే పిల్లవాడికింత, భర్తకింత అలా ఉండదు గదా! సమిష్టిగా ఉంటుంది ప్రేమ అంతే. ఈ కన్ను గావాలా, ఆ కన్ను గావాలా అంటే ఏం జెప్తావు? దృష్టి ఒకటే అయినప్పుడు 2 గావాలి గదా స్వామి అని. ఒక కన్ను లేకపోతే ఎట్లా నువ్వు బాణం వేస్తావు? అవునా?
సో 2 కళ్ళు ఉంటే దృష్టి ఒకటే కదా స్వామి. దృష్టిని అంటుకొని కళ్ళు ఉన్నాయి. కళ్ళని అంటుకునే దృష్టి లేదు. అది కూడా తెలుసుకోవాలి మీరు. ఆ దృష్టియే అదే చైతన్యం, అదే కాళీ అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఆ తారాదేవి విద్యలో అది. తారా విద్య గురించి వచ్చినప్పుడు అది చెప్తాం. దృష్టి అంటే ఏంటో. ఇంకా చెప్పవాలనంటే మన యొక్క ప్రాణ తరంగాలన్నీ కూడా కాళీ స్వరూపమే. నీ ప్రాణ తరంగాలు అంటే నువ్వు తీస్తున్న శ్వాసలు. ప్రాణ తరంగములు అంటే నీ యొక్క గుండె చప్పుళ్ళు. నీ మనసు చప్పుళ్ళు. అది చైతన్యం కాళీ అమ్మవారు ఉంది కాబట్టి తెగ ఊహలు చేసేస్తుంది. తెగ తిరిగేస్తుందది. అవునా? ఆ స్వరూపము కూడా ఈ కాళీయే అంటోంది. నీ ప్రాణ తరంగములు అంటే నీ మాట గాని, శబ్దము గాని, ఏదైనా కూడా స్పర్శలు గాని, ఇవన్నీ కాళీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నీ జీవితం ఆ! అనుభూతి అనేది వస్తుంది. లేకపోతే అనుభూతి రాదు అంటున్నాడు. అందుకే కాళీ అమ్మవారు చూడండి కేవలం మా టైం మంచి టైం కోసం యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం మంచి టైం అని, చెడ్డ టైం అని లేదు. ఖాళీ అంటేనే కాలము. సగం ఖాళీ ఏమో చెడ్డదండి, సగం కాలం ఏమో మంచిదండి అని అలా అనలేవు గదా అమ్మవారిని. అలానే కాలం నీ వరకు అది నీకు చేదుగా ఉంది. ఇంకోడికి అదే సమయం తియ్యగా ఉంటుంది. అలాంటప్పుడు చేదు, తియ్యదనం అనేది వేరుగా ఎలా ఎందుకు చెప్తావు కాళీ అమ్మవారిని? ఆమె సమిష్టి గదా! నీ దగ్గరకొచ్చినప్పుడు నీ నీ ఇంట్లో నీళ్లు మురికి నీళ్లుగా వచ్చాయమ్మా నీళ్లు పట్టుకుంటుంటే. పక్క వాళ్ళ ఇళ్ళల్లో బాగానే వస్తుంది గదా! అట్లా అన్నమాట. సో, నీళ్లొకటే గదా! అది నువ్వు ఒప్పుకోవాలి గదా! నా టైం బాగాలేదు, నా ట్యాప్ బాగాలేదు. అందుకని నీళ్లు సరిగ్గా రావట్లేదని నువ్వు సర్లే చూద్దాం, బాగు చేద్దాం. అప్పుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం. పూజా పునస్కారాలనేవి ఉంటాయి. అంతేగాని అమ్మవారిని అది కాలము. ప్రవహించే కాలము. నీ వరకు నువ్వు దాన్ని డివిజన్ చేసావు. భూత, భవిష్యత్, వర్తమానం అని చెప్పేసేసి బాల్యము, యవ్వనము, కౌమార్యము అనుకుంటూ నువ్వు బతుకుతున్నావు. కానీ అమ్మవారు మహాకాలము, అనంతకాలం ఆ తల్లి. ఇంత హైయెస్ట్ థిస్ థింగ్ ఏమ్మా! ప్రాణం ఉండగా మనం డివిజిబుల్ టైమ్‌లో ఉంటాం కాబట్టి మనం మనకు అనుగుణంగా మనం కాళీ అమ్మవారిని అర్థం చేసుకుంటాం. తత్వాన్ని అర్థం చేసుకోం. నేను ఇలా అనుకున్నాను ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది అమ్మవారు ఇంక మారదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి కూర్చున్నాం. అందుకే ఏంటంటే దేవుడు సరిగ్గా అర్థం కాకుండా పోతున్నాడు. అందుకే చాలా మంది చూడండి హిందువుల్లో ఎందుకంత అనేక మంది దేవతలున్నారు అంటే అసలు దాని వెనక ఉన్న జ్ఞానం ఎవడు ఇంతవరకు సరిగ్గా విన్నవాడు లేడు, చెప్పినవాడు ఉన్నారు. కానీ ఏంటంటే దాన్ని విడమరిచి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మనోపలకాల మీద అర్థం ముద్రలు వేసేవాళ్ళు ఎవడు లేడు. వాళ్ళే అవతార పురుషులొచ్చి చెప్తారు. భగవద్గీత చెప్పేవారే చవట ఇంతమంది లేరురా దేవుళ్ళు. నేనే ఉన్నాను. నేనే దేవుడినని చెప్పాడుగా కృష్ణుడు. ఎవడు చెప్పాడు భూమి మీద ఇంతవరకు? ఎవరు చెప్పలేదు నేను దేవుడినని. ఆయన చెప్పాడు గదా! ఆయన చెప్పినా నమ్మట్లేదు గదమ్మా మనం. మళ్ళీ ఎవరికి 84,00,000 మంది జీవరాశులందరికీ ఒక్కొక్క దేవుళ్ళున్నారు. అన్ని రూపాలు మనం సృష్టించుకొని పూజలు చేస్తున్నాం. ఏకత్వాన్ని ఎక్కడ మనం ఆహ్వానించాం? నేను చెప్తాను కరెక్టే గదా! అవునా? అందరం ఒకే దాన్ని నమ్మామనుకో ఈ గొడవలెందుకమ్మా మనకి? అవునా? ఈ గొడవలెందుకు? నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు, నా దేవుడు వేరు, నా పూజ వేరు. ఈ వేరు అనేది ఎందుకు అని స్వపర భేదాలు అక్కడే వస్తాయి. హ్మ్. సో, ఆమె కాళీ మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు కూడా కాళీ స్వరూపమే. అవే ప్రాణతరంగాలు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అంటే అవే ప్రాణతరంగాలంటే ఏంటి స్వామి అంటే, నువ్వు ఉచ్ఛ్వాస ప్రా శ్వ శ్వాస తీస్తున్నావనుకో, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు చేస్తున్నప్పుడు మరి నీ యొక్క కంటి చూపు గాని, వినికిడి శక్తి గాని, నీ యొక్క గుండె చప్పుళ్ళు గాని, ఆ తరంగాలు పుడుతున్నాయి. అంతే కదా! గాలికి నీళ్ళ యొక్క తరంగాలు సముద్రంలో ఎలా వస్తున్నాయి? హోరు గాలికి తరంగాలు పుడుతున్నాయి. సముద్ర కెరటాలొస్తున్నాయి. అంతేగా? అట్లా అన్నమాట. ప్రాణ తరంగాలు. సముద్రంలో ప్రాణం వచ్చిందని. అబ్బో! కెరటం చాలా పెద్దగా ఉందని. దాని ప్రాణం చాలా గొప్పదని. అర్థమైందా? పంచప్రాణాలే కదమ్మా! నీలోనూ అవే ప్రవహిస్తున్నాయి. అంతే కదా! ఆ ఐదిటి వల్లే కదా నువ్వు బతికున్నావు. సో, అటువంటి తరంగాలు నీలో గూడా వచ్చినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఈ యొక్క ప్రాణ తరంగాలన్నీ కూడా కాళీ స్వరూపమే నాయనా! ఆ తల్లి బావుంది అంటే నీ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు బావుంటాయని ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే అడ్డంగా తీసి పడేస్తుంది నిన్ను. భయంకరమైన జబ్బిచ్చి పడేస్తుంది మూలకి. అందుకే అందుకే అమ్మవారు ఆమె గుణాల్లో ఉంటుంది గాబట్టి ఆమె
కర్తవ్యాలు కదా, బాధ్యతలు కదా. ఓసారి కోపంగా ఉంటుంది, ఓసారి శాంతంగా ఉంటుంది. నువ్వు ఉండవు, నువ్వు ధ్యానంలో కోపంగా కూర్చుంటావా? కూర్చోవుగా. ఆయన అన్నిటికీ అతీతంగా ధ్యానంలో ఉన్నాడండి అంటున్నాం. మరి అమ్మవారు కూడా అంతే. మరి గుణాల్లో వచ్చినప్పుడు నువ్వెలా ఉంటావో ఆమె కూడా అలానే ఉంటుంది. పైకి వెళ్ళిందనుకో అసలు ఇవన్నీ అసలు ఆమె పట్టించుకోదు. గుణాతీత. అవునా? అమ్మవారు లలితా నామాల్లో లేదు. మరి గుణాల్లో వచ్చినప్పుడు గుణాలకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది అమ్మవారు. అదే అండి. అందుకే పలుకుతోంది. అందుకే ఆ విజన్స్ చూస్తున్నావు నువ్వు. దేవుడు ఉన్నాడనేది నువ్వు కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. ఆమెకు రూపం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ది ఎనర్జీ. వేర్ ఈస్ ది క్వెషన్ ఆఫ్ టేకింగ్ ఎ ఫార్మ్? భక్తుడు చాలా ఆర్తిగా పిలిస్తే ఆమె నీ కోసం ఏదో ఒక రూపం తీసుకొని నిన్ను ఓదారుస్తుంది. అంతేగాని అది సముద్రం అమ్మా! నీకోసం ఓ రూపం తీసుకుంది. ఒక లోటానో, ఒక గ్లాసు రూపం తీసుకొని నీ ముందుకొచ్చి కనిపించింది. ఆమె సముద్రం గదా! నువ్వు నా సముద్రంలో కలవివే, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావేంది రూపం పట్టుకొని అంటోంది అమ్మవారు. అదే కాళీ అంటున్నారు. దాని వెనక చూడు అంటోంది. కారణం చూడు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాం మనం? మనుషులే అర్థం కావటానికి కష్టమవుతున్నప్పుడు దేవుళ్ళెక్కడ అర్థమవుతారమ్మా? వారి తత్వం ఏం అర్థమవుతుంది? ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క తత్వాలే అర్థం కావు. భార్యాభర్తలు గాని, పిల్లలు, తల్లిదండ్రులు గాని, ఇంకేదైనా గాని, ఏ బంధాలైనా గూడా అన్నిటి భేదాభిప్రాయాలే. వాళ్ళ తత్వమే అర్థం కాలేదు ఇంతవరకు. జీవితాంతం సంసారాలు చేసినా. ఇగ వాళ్ళ తత్వాలేంటో తెలియట్లేదు. ఇంక దేవుడి తత్వం నేను తెలుసుకుంటాను, దేవుడేంటో నేను తేలుస్తాను అని చెప్పి నువ్వు బయటికొస్తే ఎట్లా? అవునా? నీ 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 ఆత్మ నీకే కనిపించట్లేదు. పరమాత్మనే నువ్వు దర్శనం చేసుకుంటావు. ఇద్దరు నీ ఆత్మే కనిపించలేదు. అందుకే ముందు నీ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. తర్వాత లోకాన్ని ఉద్ధరిద్దు గాని అనేది దాని యొక్క పిండితార్థం. చూసారా ఇప్పుడు ఖాళీ అంటే ఏమైంది? కాబట్టి ప్రాణ తరంగిణి, ప్రణవ తరంగిణి అయినటువంటిదే కాళీ. ఆ తల్లి ఏమైంది? ప్రాణ తరంగిణి, ప్రణవ తరంగిణి. ఇప్పుడు ఓం ఆ అనే వస్తుంది నాదము. ఆ తరంగిణి అది. అమ్మవారి కాళీ అమ్మవారి యొక్క తరంగాలు, ప్రాణ తరంగాలు. ఓం అని నేను అన్నానంటే, ఓం అని ఉచ్చరించడం వెనక ఏముంది? నాలో చైతన్యం ఉంది. ఆ చైతన్యంతో ఓం దగ్గరకొచ్చాను. అవునా? అవి తరంగిణి అయింది. ఆ ప్రాణం ఏమవుతుంది? నా నాదము అన్ని దశ విధలా మీ అందరూ ఇప్పుడు వినగలిచారు. అవే తరంగాలు. సముద్రం దగ్గర నుంచుంటే కెరటాలొచ్చి నీ పాదాలను ఎలా తాకుతాయో ఇవే తరంగాలు. ప్రాణ తరంగి అప్పుడు ఏమంటావు? ఆమె తరంగిణి అండి. ప్రణవ తరంగిణి అండి. ప్రణవనాదం చేస్తే అవన్నీ నాకు తగులుతున్నాయి. అదే పాజిటివ్ ఎనర్జీ అంటే. న సకారాత్మక శక్తి అంటారు. నెగెటివ్ దాన్నేమంటారు? నకారాత్మక శక్తులు అంటారు. ఏమ్మా? అందుకే ఎక్కడైతే నువ్వు సకారాత్మక శక్తి క్రీం అనే కాళీ బీజం నువ్వు చెప్తున్నప్పుడు, నీ ఇంట్లో భయపడవలసిన అవసరం లేదు. ఏదో గరుడ పురాణం చదివినట్టు ఆ భయం ఎందుకు? కాళీ అమ్మవారిని ఆ తరంగాలన్నీ కూడా సకారాత్మకము, మంగళకరము, శుభప్రదము కాళీ అమ్మవారు. అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోవాల్సిందని చెప్తున్నారు. అది జ్ఞాతము. కావాలంటే ఆ ప్రాణము వాయు రూపంలో సృష్టి అంతా తిరుగుతుంది. అది జ్ఞాతము. జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాత అన్నారు గదమ్మా! అదేమిటి? నువ్వు గూడా ధ్యానం చేసేటప్పుడు జ్ఞానము, జ్ఞాత, జ్ఞాత అంటే ధ్యేయము. థర్డ్ వన్. అది అవసరమైతే ఏమంటుంది చూడు, ఆ యొక్క థర్డ్ వన్ ఎయిమ్ అనేది ఏదైతే ఉందో కాళీ అమ్మవారు వాయు రూపంలో సృష్టి అంతా గూడా తిరుగుతుంది అంటే అందరిలోనూ గూడా ఇదే ప్రాణము తిరుగుతోంది అని చెప్తున్నారు. జ్ఞాత, జ్ఞేయము. ఈ 2 పోతే జ్ఞాత, జ్ఞాన ఈ 2 పోతే జ్ఞేయము అనేది ఉంటుంది. యు ఆర్ దట్. ఓం తత్సత్. ఆ ఓం తత్సత్ అన్నది కిందకొచ్చినప్పుడు తరంగాలుగా 84,00,000 జీవరాశుల్లో గూడా తిరుగుతుంది అని చెప్తున్నారు. నీలోనే కాదు 14 భువనాలు నీ భూమండలమే గాదు. 14 భువనాల్లో గూడా ప్రాణము ఉన్నది. నీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తోంది? మరి సైన్స్ మరి కనుక్కోండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. దాని ఆరిజిన్స్ ఎక్కడున్నాయి? రండమ్మా.
1 మీటర్. కానీ ప్రాణతరంగిణి, ప్రణవతరంగిణి అని అమ్మవారిని అన్నారు. ఏమా? కాబట్టి అది కూడా ఖాళీయే. సో బహిరంగములోని అది బహిరంగంలో కూడా వాయు స్వరూపము, అంతరంగంలో కూడా ప్రాణస్వరూపము. బయట ఎలా ఉంది అమ్మవారు? మనం అంతే కదా, మనం శ్వాస తీస్తున్నాం కదా, బయట నుంచి వస్తుందండి శ్వాస, నేను బతుకుతున్నాను శ్వాస తీసుకొని అంటున్నావు కదా, అది బహిర్ప్రాణమైంది. అదే లోపలికి వచ్చినప్పుడు అంతరంగంలో అది ప్రాణస్వరూపం అవుతుంది. ఆక్సిజన్ ఉంది కాబట్టి నేను బతికున్నాను స్వామి అనేది లోపల తెలిసింది నీకు. బయట ప్రాణం ఉన్నది, బహిర్ప్రాణము ఉన్నది. నీలోకి వచ్చినప్పుడు అది అంతర్ప్రాణంగా ప్రాణస్వరూపం అవుతోంది. మనమందరము కూడా ప్రతిరోజు 21,687 పర్యాయాలు తీసే శ్వాసలు, వాటి పరిణామాలు, వాటి సమాహార స్వరూపము, వ్యష్టి స్వరూపము కూడా ఖాళీయే అంటోంది. నువ్వే కాదు, 84 లక్షల జీవరాశులు 21,687 శ్వాసలు నువ్వు తీస్తున్నావు కదా, ఇవన్నీ కూడా ఖాళీ స్వరూపమే నాయన. చూసారా ఖాళీ తత్వం ఎంత అందంగా ఉందో? ఇది తెలుసుకుని నువ్వు క్రీమ్ అని కూర్చో, ఓం క్రీమ్ అని తత్వం ముందు తెలుసుకొని కూర్చో, అప్పుడు అమ్మవారు వస్తుంది. నన్ను అర్థం ఇప్పుడు నిన్ను అర్థం చేసుకునేవాడు కనుక నేను నీ కష్టాల్లో, అంతే కదా, నేను అర్థం చేసుకునే వాళ్ళ మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, అర్థం చేసుకోలేని వాళ్ళ మీద దూరంగా ఉంటావు. అవునా? అలానే అమ్మవారు కూడా తన భక్తులు తన తత్వాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తున్నాడు అన్నప్పుడు ఆమె అనుగ్రహం అనేది అప్పుడు వస్తుంది. నువ్వు తత్వాలు అవన్నీ తెలుసుకోకుండా ఏదో సంకల్పమే పెట్టుకుని నా కష్టం తొలగించుకొని క్రీమ్ అంటూ కూర్చుంటే ఏమీ లాభం లేదు అంటున్నాడు అక్కడ. ఆమె కింద నుంచి లయం వరకు కూడా ఇస్తుంది, ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది. అర్థమైంది? అది మీరు తెలుసుకోవాలి. ఆమె వ్యష్టి రూపము కూడా ఖాళీయే, అంటే అనేకత చేసేది కూడా ఖాళీయే. అంటే ఇప్పుడు అనేకత అంటే ఏంటంటే ఆ అమ్మవారు చైతన్య స్వరూపిణి, క్రియాశక్తి కాబట్టి ఏకాన్ని అనేకం కూడా చేసేది. ఇంతమంది మనం అందరం భూమి మీద పుట్టాం కదా, ఈ పుట్టిన వాళ్ళందరూ కూడా అనేకములో ఉన్నాం మనం. ఏకము నుంచి ఆవిడ వచ్చి ఇన్ని 14 లోకాల్లో అనేకముగా క్రియాశక్తిగా, చైతన్య స్వరూపంగా, ప్రాణస్వరూపిణిగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా, వ్యష్టిలో సమిష్టిలో ఆమెయే తిరుగుతోంది. అదే ఖాళీ అన్నారు. ఖాళీ అంటే ఏంటంటే అమ్మా, ఒక రూపాన్ని పెట్టుకొని మనం చూసేది కాదు అని. ఆమె ప్రాణానికి రూపం ఎలా ఇస్తాం? నువ్వు నువ్వు నీ శ్వాస ఎలా ఉంటుందో బొమ్మ గీసి చూపించంటే ఎట్లా చెప్తాను స్వామి? అది వస్తుంది పోతుంది, దానికి రూపం లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. ఇది ఒప్పుకున్నప్పుడు అదెందుకు ఒప్పుకోవు? ఇదే అది కదా, అదే ఇది కదా, ఒప్పుకోవాలి. ఓం తత్సత్. నేను బతికించింది ఖాళీయే, చంపేస్తోంది కూడా ఆమె. మరి ఎందుకు ఒప్పుకోవు? అది చెప్తున్నాడు. దశమహావిద్యలు అంటే ఊరికే యజ్ఞాలు హోమాలు జ్ఞానం పెట్టుకొని చేయటం కాదు అని. అంతర్యజ్ఞం ఇది. ఇప్పుడు మనం చేస్తుంది అంతర్యజ్ఞము, చాలా పవర్ఫుల్ ఇది. బహిర్యజ్ఞము ఓకే, ప్రకృతి పరంగా స్థూలంగా అది శుభప్రదము, కారకంగా ఉంటుంది. కానీ ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది? నువ్వు అంతర్యజ్ఞం చేస్తున్నావు కదమ్మా. యోగంలో నువ్వు కుండలిని శక్తి జాగృతం చేస్తున్నావు. మూలాధారం ఏదైతే ఏమైంది? యజ్ఞశాల అయింది, యజ్ఞము కుండము అయింది. ఆ కుండంలో స్వాధిష్టానము అగ్నిని రగులుస్తున్నప్పుడు ఎనర్జీ పుడుతోంది కదా, ఖాళీ పుడుతోంది అని చెప్తున్నాడు. మరి ఇది దానికంటే ఇది గొప్పదిగా, అవునా? అంతే కదమ్మా. బయట అందానికంటే లోపల అంతర్ సౌందర్యం గొప్పదా, మరి బహిర్ సౌందర్యం గొప్పదా? మీరే చెప్పండి, అవునా? దేనికి ఎవరు ఓటేస్తారు? అందరూ చూడటానికి బాగానే ఉంటారు, కానీ లోపల ఉద్దేశాలు మంచివి కావు. లోపల ఉద్దేశాలు బాగుంటాయి, బయట బాగుండదు. ఎవరి దగ్గరికి వెళ్తాం? కృష్ణుడు, మీరు అనుకుంటున్న కృష్ణుడు అంత అందగాడేం కాదు. వాళ్ళందరూ కూడా ఎవరో ఆర్టిస్టులు వేసిన రూపాలు అవి. ఆయన 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 నల్లని వాడు, ఆయన బ్లాక్ లైట్, ఆయన కృష్ణము అంటారు. నేను చెప్పాను కదా శ్రీ విద్యలో, కలిసిన వచ్చిన రంగు అది, అదే సృష్టి అంటున్నారు. అది పెట్టుకొని ఆ రూపం పెట్టుకొని కృష్ణుడు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని బ్లూగా ఉన్నాడు కాబట్టి ఆయన రక్తం బ్లూగా ఉంటుంది ఇట్లా కాదు.
నీలమేఘశ్యాముడు అన్నారు. అంటే ఆయన చితాకాశాల్లో ఉండే మా పరమాత్మ అని. ఆకాశంలో ఉన్నవాడిని ఆకాశం ఏమమ్మా నువ్వు ఆకాశంలో ఊడిపడ్డావా అని నువ్వు అంటున్నావు కదా. ఆ సామెత అలానే పుట్టింది. కృష్ణుడిలో నువ్వేమన్నా ఊడిపడ్డావా అని. అన్ని చాలా అర్థాలు ఉంటాయి నన్ను. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని అనుభూతి చెంది ముందుకు వెళ్ళిపోవాలమ్మా. ఈ దరిద్రాలు పట్టుకొని పాకులాడుతూ కూర్చుంటే జన్మంతా అయిపోతుంది. ఏముంది చివరికి నువ్వు పోయిన తర్వాత అసలు నీ చావు కూడా కాళీ అమ్మవారు నీకు చెప్పి ఏం రావట్లేదు కదా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నేను తీసుకెళ్ళిపోతుందో ఆవిడికే తెలుసు. నువ్వు ఎప్పుడు ఎంతకాలం ఉంటావు అనేది ఆమె చెప్తుంది. అంటే అనేకతను కూడా చేసింది ఖాళీయే. ఆమె ఏకము అనేకము కూడా చేసిందే కాదు, అందులో ఆమె మళ్ళీ వసిస్తోంది. ఇప్పుడు నీ ప్రాణస్పందనలో అన్ని తరంగాలన్నీ ఆవిడ ఉంది కాబట్టి నువ్వు బతుకున్నావు. ఊరికి నేను పుట్టించి పడేయలేదు. లోపల కూడా ఆవిడే ఉంది. ఇప్పుడు నీ కష్టం వచ్చిందంటే ఎవరు కష్టపడుతున్నారు? అమ్మవారే కష్టపడుతోంది. అందుకే అమ్మవారు అప్పుడు అందుకే ఏంటంటే భక్తులు చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంతా ఈశ్వరుడు మాయండి అంటారు. పోన్లేండి, ఆయనకి అలా ఇష్టం ఉందేమో నన్ను ఏడిపించడం. ఆయన ఇష్టం, ఆయన ఆడుకోనియండి, మనతో ఆడుకుంటున్నాడు కదా. అట్లా వాళ్ళు ఏంటంటే తత్వం తెలిసిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. తత్వం తెలియని వాళ్ళు పిరికి వాళ్ళ పూజలు గట్రా ఇవన్నీ చేయించుకోవడానికి పరిగెత్తూ ఉంటారు దేవుడి దగ్గరికి. అవునా? ధైర్యంగా ఉన్నవాడికి ఎందుకు పూజలు? హిమాలయస్ వాళ్ళకి ఎందుకు భయం? అక్కడ సంకల్పం లేదు కదా. నాకెందుకు భయం? అవుతుందా కాదా అనే టెన్షన్ నాకు లేదు కదా. నీకుంటుంది అవుతుందా కాదా. అట్లా చెప్తున్నారు. అంటే ఏకతానతను తెచ్చేది కూడా ఖాళీయే. ఏకతానత అనేకత్వము. పైనుంచి కిందకి వస్తే సృష్టికి కూడా ఆమె కారణము. అలానే నీకు మోక్షం ఇవ్వాలన్నా, ప్రళయంలో తీసుకెళ్ళిపోవాలన్నా రెండిటికి కూడా ఆమె సమర్థురాలు. అందుకే మన ప్రాణము ఏమ్మా ఎవరికి కూడా ఎవరిని చంపే అధికారం లేదు. నువ్వు పుట్టించే శక్తి నువ్వు ఉంటే, ఖాళీగా నువ్వు ఉంటే వాడిని చంపు. మేమే చెప్తున్నాం కదా. మళ్ళీ బతికిస్తావా? అది నీకు లేనప్పుడు నీకు చంపే అధికారం ఎవరిచ్చారు? అంతే కదా. అది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడు. భగవంతుడి లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయి. అందుకే వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని దేవుళ్ళ ఉన్నాం. మనం అన్నిటికీ లొంగి ఉన్నాం కాబట్టి మనం మానవులు అండి మేము ఏం చేయగలుగుతాం అంటాం. అన్నిటికీ లొంగిపోతాంగా. అమ్మవారు లొంగుతుందా? తలకిందులు తపస్సు చేసినా కూడా ఆమె సమస్య లేదండి. ఆమె ఏమి కిందకి రాలేదు. బ్రహ్మదేవుడికి చెప్పింది, పోయి వాడికి ఏం కావాలో వాడికి ఆ వరం ఇచ్చేసి మళ్ళీ రా అంది. నేను రావటం నాన్ సెన్స్ అండి. లలితా బలాపట్టానికి ఎక్కడ దింపుతావమ్మా భూమి మీదకి? దేవతలే ఆకాశంలో అశరీరవాణిగా విన్నారు. నువ్వు ఎవరమ్మా? స్త్రీవా పురుషుడివా ఏమిటి? నీ యొక్క ఉనికి ఎక్కడా అని. వాళ్ళకే లేనిది మనకెక్కడ వస్తుందమ్మా? పైవాడికే లేదు, నీకెక్కడ వస్తుంది? అవునా? అది చెప్తున్నారు అందంగా. అలానే మన ప్రాణము అనేకతానతకు మాయకు గురైతే అమ్మ ఏకతానతకు గుర్తు మన అమ్మ. మనం మాయలో అంటే ఇప్పుడున్న కష్టాలు, దుఃఖాలు, సంసారాలు, పిల్లలు, బాధ్యతలు, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా మాయలో అనేకతానతలో మనకు వచ్చినాయి కదా. అప్పుడు నీకు ఎవరు గుర్తుకొస్తారు? ఏకతానతకు గుర్తు మన అమ్మ. మాయకు మనం గురైతే నువ్వు ఆ కష్టంలో ఎవరిని తలుచుకుంటావు? అమ్మా భగవంతుడా, అమ్మా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ. ఇక నన్ను ఇక గజేంద్ర మోక్షంలో ఉంటుంది మన పరిస్థితి. అంతే కదా. సంసారం అనే మొసలు వచ్చి నిన్ను పట్టుకుంది. ఎవరిని తలుచుకుంటావు నువ్వు ఇప్పుడు అంటున్నాడు. కాళీ, అమ్మా కాళీ తల్లి ఎక్కడున్నావో, నాకు ఆరోగ్యం పాడైపోయింది, నువ్వే మళ్ళీ నువ్వు చైతన్యవంతం చెయ్యి శరీరాన్ని అంటే ఆమె ఇక నీ పూజను బట్టి ఆమె వరం ఇస్తుంది. అలా సో అది కూడా ఖాళీయే. అది కూడా ఖాళీయే. సో కాళీ ఉపాసన చేతనే ప్రాణశక్తి వచ్చి ఉదాన ప్రాణము రగిలి కాళీ ఉపాసన చేతనే ఓం క్రీం ఓం క్రీం అని నువ్వు చెప్తున్నంతసేపు అందులో ఈ ఉపాసన వలన ఉపా ప్లస్ ఆసన అంటే దగ్గరగా, మంత్రానికి దగ్గరగా
మంత్రమే నేను అనే భావం వచ్చే వరకు ఉపాసన. తర్వాత లయాసన. లయం అయిపోవాలి నువ్వు. మంత్రము మంత్రి నువ్వే అయిపోవాలి. మంత్రం తీసుకున్నప్పుడు ఉపాసన దగ్గరగా ఉండి నేను చెప్తున్నానమ్మా వింటున్నావా అని ఉపాసన. అంతేగాని ఉపవాసము అంటే అది. అంతేగాని కడుపు మార్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోమని కాదు. ఏది తిన్నా కూడా మితాహారంగా తీసుకున్నావు అనుకో అన్నిటికీ అది ధ్యానం చేయడానికి పనికొస్తుంది శరీరం. అవునా? యోగం చేయడానికి పనికొస్తుంది. అందరితో మాట్లాడటానికి శక్తి ఉంటుంది. కడుపు నిండా పీకల దాకా మెక్కి ఇంక నువ్వేం మాట్లాడతావు? ఎవరన్నా గెస్టులు వస్తే బాబోయ్ ఎప్పుడు వెళ్తారా పోయి పడుకుందాం అనిపిస్తుంది. అవునా? అట్లా చెప్తున్నాడు ఆయన. ఉపవాసం అంటే అది ఏదో పండో పొలవ తీసుకోవచ్చు. ఉపవాసం వల్ల నీకు దేవుళ్ళు ఏం ప్రసన్నం కాదు. అది నీ మంచికే. ఆ తల్లి కాళీ ఏం చేస్తోంది? నీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ ఆ ఉపవాసంతో తొలగిస్తోంది. అదే నీకు ఇచ్చాను పోరా పో అంది. 4 వారాలు ఉపవాసం ఉండు. బాగా తినేసావు. గ్యాస్ ప్రాబ్లమ్‌లు వచ్చేసాయి కదా! నడుము నొప్పులు ఎందుకు వస్తాయి? గ్యాస్ ఎక్కువ అవుతే నడుము నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కడుపు మార్చు. చిన్న పిల్లాడు పరిగెత్తినట్టు పరిగెత్తుతావు. అవునా? ఆ రకంగా ఏమవుతుంది? అమ్మవారు నీకు చైతన్య తరంగాలు, ఆ క్రియాశక్తి నీలో పెరిగిందా లేదా? ఉత్సాహం వచ్చిందా లేదా? అదన్నమాట. అలానే నువ్వు మెయింటైన్ చేసుకో అంటుంది. వరం ఒకసారి ఇస్తారు. 10 సార్లు ఇవ్వరు కదా! మళ్ళీ ఎల్లుండొచ్చి మళ్ళీ ఇలానే ఇవ్వమ్మా అంటే ఆమె రాదు గదా! అవునా? వరాలు ఒకటి. అందుకే వరము అన్నారు దాన్ని. వరమైనా ఒకటే, శాపమైనా అంతే. గాట్ ఇట్? అది. సో, ఈ ప్రాణశక్తి వచ్చి ఆ ఉదాన ప్రాణాన్ని గూడా రగులుస్తుంది. ఆ తల్లి అంతటి కరుణా సముద్రురాలు ఆ తల్లి. నీ ఉదాన ప్రాణం రగులుస్తుంది అంటే నీ ఆత్మని గూడా జాగృతం చేస్తుంది అని. ఇంతవరకు నువ్వు మనసుతో జాగృతమై బతుకుతున్నావు. ఇప్పుడు నీకు అంతకంటే గొప్పది ఇస్తానురా నువ్వు అసలైన ఆత్మగా నువ్వు బతుకు అని వరం అన్నమాట అది. మరి మనస్సు అనే ఈ సంకల్ప వికల్పాలతో నువ్వు బాధపడుతున్న వాడిని తీసుకొచ్చి ఒడ్డున వేసినట్టే కదా ఆత్మ దగ్గరికొస్తే. అబ్బా! ఈ బాధలు లేవురా నాయనా నాకు అని అంటావా లేదా ఒడ్డు దగ్గరికొస్తే? లేదా సముద్రంలో ఈత వచ్చినా రాకపోయినా ఈదాలి. నాకు చేత కాదు అంటే మునిగిపో అంటారు. స్వయం కృపాపరాధం. ఓడు చేయమన్నాడు చావు వాళ్ళని అందులోనే చావు. అలానే అందరూ జీవితాలు ముగిస్తున్నారు గదా! ఎంతమంది ముక్తిగాలొచ్చాయి? ఆలోచన చేయండమ్మా. ఎవరికైనా ముక్తిగాలొచ్చాయా? మహానుభావుల్ని పక్కన పెడితే జనరల్ పబ్లిక్‌లో అందరూ గూడా 2 మంచి మాటలును, 2 పూజలు చేసేసి మాకు ముక్తొచ్చేసిందని మనకి మనమే భ్రమల్లో తిరిగేస్తున్నాం. అవునా? ఆ భ్రమల్లో ఉండొద్దు. బ్రహ్మంలో ఉండు అని చెప్తోంది ఇక్కడ కాళీ అమ్మవారు. వాస్తవం తెలుసుకొని ఉండు అని. ఇది ఇక్కడ మహారహస్యం. సో, నీ ఉదాన ప్రాణం గనక అది జాగృతమైంది, ఆత్మ జాగృతమైంది అంటే దాని యొక్క కారణం ఎవరు అంటే ఈ కాళీ అమ్మవారే. ఈమె నాద తరంగిణి, ప్రాణ తరంగిణి గాబట్టి. మరి ఉదాన ప్రాణము అన్నావు గదా! ఇదిగోరా నువ్వు అడిగింది నీకిచ్చాను చూడు. ఆ మిగతా 9 దశవిధ ప్రాణాలు గదా! ఆ 9లో ఉదాన ప్రాణం నీకు కావాలి గదా! ఇదిగో నువ్వే. అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు చెప్పురా నాన్న అక్కడ కూర్చో నా పక్కన అంటుంది. ఆజ్ఞాచక్రం దగ్గర. అమ్మాయి ఏం మాట్లాడతానమ్మా? నువ్వు నేను ఒకటే అయినప్పుడు నాకేం లోటు? వేరుగా ఉంటే నాకన్నీ లోటుపాట్లే గదా! నీలో కలిసినప్పుడు నేను ధనవంతురాలినే. అంతే గదా! అన్నపూర్ణ స్థితి గదమ్మా! అదే నువ్వైపోయావు. ఇంక నీకెందుకు ఆకలి? నువ్వు ఇచ్చేదానివవుతావు. నేను ఇటువైపు ఉన్నాను గాబట్టి, మాయలో ఉన్నాను గాబట్టి నా చెయ్యి కిందుంది. నా చెయ్యిని నీలో కలిస్తే పైకి పెట్టావు. మరి నీ చెయ్యి పైనుంది గదా! మరి నీ చెయ్యి అక్కడ గూడా ఆమెలో కలిసినా గూడా మళ్ళీ ఇలా తిరిగి ఉంటుందా? ఆమె చేతిలోనే మళ్ళీ వరంగా అంటే నీ జీవితం ముక్తిని సంపాదించుకుని జీవన్ముక్తి అంటే అది. అదే నువ్వు కావాలి అని. ఏమ్మా? సో, అది మహారహస్యము. ఉదాన ప్రాణాన్ని రగుల్చటం. తన్మాత్రాల యొక్క అనుభూతి ఈ కాల అవధుల్లోనే తెలుస్తుంది. తన్మాత్రాలు ఏమిటి? రూప, రస, గంధ ఇవన్నీ స్పర్శలున్నాయే, ఇవన్నీ గూడా ఎలా తెలుస్తోంది మనకి? హ్మ్. తన్మాత్రల యొక్క అనుభూతి ఈ కాల అవధుల్లోనే ఖాళీ కాబట్టి, కాలము కాబట్టి నిన్న ఏం తిన్నానండి? నిన్న కొద్దిగా ఉప్పు ఎక్కువైందండి వంటలో అన్నా. ఆ ఉప్పు ఎక్కువైంది అనేది ఆ కాలంలో నేను ఉప్పు ఎక్కువ తిన్నాను అని. అది ఖాళీ స్వరూపం అని. ఇవాళ ఏం తిన్నావు? రేపేం తింటావు?
ఇవన్నిటికీ కూడా ఆ తన్మాత్రాల అనుభూతులన్నీ ఒకరికి చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దానికి కారణము కాళీ అమ్మవారు అంటుంది. అది ఇవాళ నేను షడ్రూపేతమైన భోజనం చేశానండి అని నువ్వు చెప్తున్నావు అంటే దానికి కాలము ఖాళీ కారణము. నేను బతికున్నాను కాబట్టి తిని నీకు చెప్తున్నాను. అవునా? సో నీ జీవితంలో ప్రతి శ్వాస కూడా, ప్రతి ప్రాణతరంగము కూడా అమ్మవారే తానే కూర్చుంది కాబట్టి ఆ తల్లికి నువ్వు కృతజ్ఞత చూపించాలి. ఆ తల్లిని నువ్వు ఎప్పుడు ఆరాధించాలి. చేసిన మేలు మర్చిపోకూడదు. అదే రుణము. దైవ రుణాలంటే ఇవి. ఋషి రుణాలంటే నీకు ఇంత జ్ఞానము ఆ మహానుభావులు మనకి ఇచ్చారు ఇప్పుడు. గ్రంథంలో వేదాలు, ఇతిహాసాలు. మరి ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు? నీ కష్టాలన్నీ వాళ్ళు అంత జ్ఞానంతో తొలగించారు. అవునా? అలానే తల్లి రుణం, తండ్రి రుణం. వారి కలయిక నువ్వు పుట్టావు కాబట్టి వాళ్ళ రుణం నువ్వు తీర్చుకోలేవు. ఇక ఇవన్నీ నీకు చెప్పి నీ ఆత్మని జాగృతం చేసే నీ గురువు ఎవరైతే ఉంటారో అటు పగలు కాదు, ఇటు రాత్రి కాదు, మధ్యలో బ్రహ్మముహూర్తంలో నీ గురువు వస్తాడు. నిన్ను ఉద్ధరిస్తాడు. పై లోకాల్లోకి నిన్ను పంపిస్తాడు. లయం వైపు నడిపిస్తాడు. మరి వాడే రుణం ఎలా గురువు రుణం తీర్చుకోలేంది. ఎప్పటికీ తీర్చుకోలేని రుణాలంటే ఇవే. ఈ ఋషి రుణాలు, తల్లి రుణము, తండ్రి రుణము. ఏమ్మా? ఇవన్నీ మనం తీర్చుకోలేని. అందుకే దండం దశగుణేత్ భవేత్ అన్నాడు. ఒక నమస్కారం అన్నా చెయ్యి, తప్పేముంది? నీదేం పోదు కదా. ఓ మంచి మాట మాట్లాడటానికి ఏముంది? ముత్యాలేం రాలిపోవుగా. సో ఇది మహారహస్యము. సో తన్మాత్రాల యొక్క అనుభూతి కాల అవధుల్లోనే నీకు తెలుస్తుంది. అంటే అనుభూతి స్వరూపము కూడా కాళీయే అని అర్థము. ఎంత అందముగా ఉన్నది. అవునా? ఇప్పుడు ఒక కాలంలో మంచి భోజనం చేస్తున్నాం, గొప్ప అనుభూతి చెందాం. భోజనం అని ఎందుకు అంటున్నా అంటే ఏదో ఒక అనుభూతి మీ ఇష్టం. నాకు ఉదాహరణ కోసం నేను ఏదో అయినా తీసుకోవచ్చు, అంతేగాని అది పట్టుకుని తిరగకండి. ఒక అనుభూతి నీకు వచ్చింది అంటే ఏమ్మా, ఆ ఆనందం నీకు వచ్చిందంటే ఆ ఆనందము యొక్క సానుభూతి ఏదైతే నువ్వు పొందావో ఆనంద రూపము అది కాళీ అమ్మవారు. లేదా మన బతుకు మనం ఎప్పుడు అంత మంచి అన్నం ఎప్పుడు తినాలి? అవునా? ఇక్కడ తింటాం ఇంట్లో. ఏ కాశీకో ఎక్కడికి వెళ్ళినప్పుడు మరి అమ్మవారు ఒకసారి ఎవరో పిలిచి నేను కూర్చోబెట్టి భోజనం పెట్టారంటే ఆ తల్లి అన్నపూర్ణ కృపండి అనాలి. నువ్వు కోటీశ్వరురాలే, కరెక్టే. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ అన్నం కూడా పుట్టని చోట మళ్ళీ అన్నం పుట్టింది అన్నప్పుడు, దాహంలో నీకు నీళ్లు లేని చోట నీళ్లు పుట్టాయి అంటే అది కాళీ స్వరూపం రా. ఆ అనుభూతి, ఆ ప్రాణం నిలపటం నీ ఆనందం యొక్క రూపం ఆమె. అది చెప్తున్నాడు ఆయన, అంత డీప్ గా చెప్తున్నాడు ఆయన. అమ్మా, ఊరికే అష్టోత్తరాలను షోడశోపచారాలు చేసేసి కాళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకో అనేది కాదు అంటున్నాడు. తత్వం తెలుసుకోండి ఆవిడ. అవునా? వీటి యొక్క స్పందము చేత వచ్చే చైతన్యము వలన కలిగే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులనే స్వ కూడా ఖాళీయే. నేను శ్వాస తీస్తున్నాను, నా ప్రాణం కొట్టుకుంటోంది, నేను ఈ పని చేస్తాను, ఈ ఇచ్చ చేస్తాను, అది తింటాను, ఇక్కడికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను. ఆ జ్ఞానంతో ఇచ్చా జ్ఞానాలు కలిస్తే ఆ క్రియ ఏదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏమా చైతన్యము వలన కలిగిన ఆ చైతన్యము అమ్మవారి క్రియాశక్తి కదా. కలిగిన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులని స్వా కూడా అమ్మవారే అని. ఓరి పిచ్చివాడా, నేను బయటే కాదురా, ప్రతి చీమలో కూడా అణోమణియాన్ మహతోమహియాన్. ఏమ్మా, పిపిలిగారి బ్రహ్మ పర్యంతము కూడా చైతన్య స్వరూపంగా ఉన్నారు. చీమ వచ్చి నిన్ను కొట్టింది అంటే దాన్ని కొట్టమని చెప్పింది కూడా. అందుకే అంటారు శివజ్ఞానం తెలుసుకోవటం చాలా కష్టం. మరి ఆయన కాలుడు కదమ్మా, కాలుడు కాళిక కదా, కాలుడు కాళిక. సో మరి వారిద్దరి యొక్క తత్వం తెలియాలి అంటే వారి అనుజ్ఞ ఉండాలి. శివజ్ఞానం అంత తొందరగా నీకు ఆయన ఇవ్వడు. అమ్మ రికమెండేషన్ ఉండాలి. అర్థమైందా? చెప్తుంది మన పిల్లాడేనండి కొద్దిగా సర్లే ఈసారికి అని అలా అంటాడు ఆయన. ఆ జ్ఞానం ఇస్తానంట. శివజ్ఞానం అంటే అదే నీకు ఎప్పుడు తెలియదు. నీకు స్వాలోనే ఉంటావు, స్వాలోనే అన్ని తెలుసు అంటావు, స్వాలోనే అన్ని అనుభవించేస్తున్నా అంటావు. ఏమ్మా, చివరికి స్వాలోనే పుట్టి పెరిగి ఇచ్చా జ్ఞాన క్రియలు చేసి అలానే స్వాలోనే నువ్వు వెళ్ళిపోతావు. కానీ బయటికి వచ్చి తత్వం తెలుసు, పరతత్వము, తత్వాలు 36, 37 తత్వాలు తెలుసుకోవటం అనేది
ఆ శివ కటాక్షం ఉండాలి అని చెప్తున్నాడు. అదే శివ జ్ఞాన ప్రాప్తిరస్తు, శివ కటాక్ష ప్రాప్తిరస్తు అంటే అది.